సో, ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక క్వెషనే అడుగుతాను. నేను మిలియన్స్ ఆఫ్ మనీని కళ్ళు మూసుకొని తెరిచే లోపు నేను గ్రాబ్ చేయాలి. సో, ఎలా? అది మేనిఫెస్టేషన్‌ని యూజ్ చేస్తూ అసలు ఇవాళ రోజుల్లో అవన్నీ పనిచేస్తాయంటారా? అవుతుందంటారా? యెస్. విల్ ట్రై టు డీకోడ్. యాహ్! కళ్ళు మూసుకొని తెరిచేలోపు వచ్చేయాలంటే అది సినిమాల్లోనే జరుగుతుంది. ఓకే. బట్ ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక లా ఉంటుంది. అది మనం ఫాలో అయితే 100% పాసిబిలిటీ ఉంది. మేనిఫెస్టింగ్ మిలియన్స్. సీ ప్రతిదానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఓన్ వే, ఒకటి రైట్ వే. ఓన్ వే ఫాలో అయితే రిజల్ట్ వస్తుందో లేదో మనకు తెలియదు గానీ, రైట్ వే ఫాలో అయితే 100% రిజల్ట్ వస్తది. ఈరోజు ఏంటా రైట్ వే అన్నది శాస్త్రాల నుండి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ది యూనివర్స్ విశ్వ జ్ఞానంని మనం ఫిల్టర్ చేసి ఈ టాపిక్ని డిజైన్ చేయడం జరిగింది. మేనిఫెస్టింగ్ మిలియన్స్. సో మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయాలంటే పాయింట్ నెంబర్ 1, నో నీడ్ టు వర్క్ హార్డర్ అండ్ సఫర్ మోర్ టు ఎర్న్ మోర్. ఆ ఫీలింగ్ ఉండకూడదు. అంటే బాగా కష్టపడితేనే డబ్బులు సంపాదించగలము హ్మ్. అన్నది మిత్. ఇప్పుడు బరువులు మోస్తూ కష్టపడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అవును. ఎంతమంది కుబేరులు అయ్యారు. ఒకప్పుడు హార్డ్ వర్క్, ఇప్పుడు హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఈ పాయింట్ మైండ్ నుంచి తీసేయాలి. ఏమని? బాగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే మంచి సర్టిఫికేట్ వస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది. మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. మంచి గుడ్ గ్రేడ్స్ వస్తూ ఉన్నాయి. మంచి ఉద్యోగం వచ్చింది. బట్ లైఫ్ ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో బాగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి అన్నది మిత్. ఎనర్జీస్ మ్యాచ్ అవ్వాలి ఇక్కడ. ఈజీగా మనీని మనం అండ్ వాస్తవానికి హ్మ్. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఈజియెస్ట్ ఏదైనా ఉంది అంటేనే మనీ మేనిఫెస్టేషన్. ఓకే. ఏదైనా సులభంగా ఆకర్షించవచ్చు అంటే మొదటిది డబ్బే. ఎందుకు అంటే ఈ భూగర్భంలోకి, ఈ బ్రహ్మాండంలోకి మనం రాకముందే డబ్బుతో ముడిపడి ఉన్నాం. హుహు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ తల్లి కడుపులో అండం స్థాయిలో, పిండ స్థాయిలో ఉన్నారు. అవును. ఆ పిండ స్థాయి నుండి ఒక బేబీలాగా ఎదగడానికి మీ మదర్ క్వాలిటీ ఫుడ్ తీసుకున్నారు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నారు, కొన్ని మెడికేషన్ తీసుకున్నారు, హాస్పిటల్ విజిట్స్ చేశారు. వాటన్నిటికి ఏమి ఖర్చు అయింది? డబ్బే. మనీ. అంటే మీరు భూ బ్రహ్మాండంలోకి రాకముందు కూడా మీరు డబ్బుతోనే డబ్బుతో. కనెక్ట్ అయి ఉన్నారు. ఒక పర్సన్ ఉన్నారు, స్వర్గస్థులు అయిపోయి ఉన్నారు. అండ్ ఆయనకు చేయాల్సిన నెక్స్ట్ కార్యక్రమాలు చేయడానికి కూడా ఏం అవసరం? డబ్బే అవసరం. అంటే ఒక పర్సన్ భూ బ్రహ్మాండంలోకి జన్మ పొందక ముందు డబ్బుతో కనెక్ట్ అయి ఉన్నారు. జన్మ పొందాక మళ్ళీ భగవంతుడితో మమేకం అయిపోయినప్పుడు కూడా కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాం.